అదే పిన్ని, చైత్ర నా బిడ్డ లాంటిదే కదా, పెళ్లి బాగా చేస్తాను అంటున్నాను. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి? అవును, ఈ పెళ్లి జరగదు. ఇంకా మీ మాటలు ప్రయత్నాలు ఆపేయండి. అన్నీ కుదురుకున్నాయి. అందరికీ ఆ అబ్బాయి నచ్చాడు, వాళ్ళకి మన అమ్మాయి నచ్చింది. నువ్వేంటి మహాలక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు? నిజం బామ్మగారు. ఇంతకంటే గొప్ప సంబంధం మనకి రాదు మహాలక్ష్మి. ఆ విషయం నాకు తెలుసండి, కానీ జరిగేది చూస్తుంటే ఈ పెళ్లి మనమే ఆపేయడం మంచిదనిపిస్తుంది. ఏం జరిగింది? నాకెందుకో మా అక్క ఆ విరాజు ప్రేమించుకుంటున్నారనిపిస్తుంది. వాళ్ళిద్దరూ స్నేహితులు కదమ్మా, ప్రేమించుకోవడం ఏంటి? నేను ఫ్రెండ్స్ గాని తిట్టుకుంటూ సరదాగా ఉంటున్నారనుకున్నాను, కానీ చూపులు జరుగుతుంటే విరాజ్ ఎంత ఫీల్ అయ్యాడో నేను చూశాను. అలాగే అక్క కూడా బావగారు నచ్చారని చెప్పడానికి చాలా ఆలోచించింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రేమలో ఉన్నారనిపిస్తుంది. అందుకే బావగారి వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ అని ముందే చెప్పేస్తే మంచిది. తొందరపడద్దమ్మా. అది కాదండి, తొందరపడకపోతే అవతల వాళ్ళు నిశ్చితార్థమని పెళ్ళని ప్రొసీడ్ అయిపోతారు కదా. అందుకే మనం తొందరపడి ముందే చెప్పేస్తే మంచిది. మహి, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అది కాదు బామ్మగారు. ముందు అసలు చైత్రని అడిగి తన ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం. చైత్రని రానివ్వండి. హలో. హలో బేబీ, ఏం చేస్తున్నావు? యాజ్ ఇట్ ఈస్, మనం అనుకున్న దాని ప్రకారమే అంతా జరుగుతోంది. ఓ నైస్ బేబీ. కానీ చిన్న ఫీలింగ్ ఉంది డార్లింగ్. ఏంటి బేబీ? ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి చంద్రుని చూసిన తర్వాత ఆనందించే వాటర్ని తాగలం లేదు. మరి ఫస్ట్ నువ్వు వాటర్ ఇస్తే తాగాలనుంది, బట్ అది కుదరదు కదా. రియల్లీ? అయితే నువ్వేం టెన్షన్ పడుకో. వ్రతం అంతా నువ్వు అనుకున్న విధంగానే జరుగుతుంది. నువ్వు ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాత నేనిచ్చే మంచి నీళ్లే తాగుతా. నిజమా డార్లింగ్? నువ్వు వస్తావా ఇక్కడికి? కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది నేను చూసుకుంటా బేబీ. చాలా హ్యాపీగా ఉంది, బట్ మరోవైపు టెన్షన్గా కూడా ఉంది. మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. డోంట్ వరీ బేబీ, నేను ఎలా వస్తాను, ఎలా నీకు వాటర్ తాగిస్తాను, ఎలా తిరిగి వెళ్తాను అనేది మాత్రం నీ కళ్ళతో నువ్వే చూడు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే జాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, బట్
కేర్ఫుల్. ఓకే బేబీ. బాయ్. ఇక్కడికి ఆ స్మైలీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఈసారి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. కానీ జరిగేది చూస్తుంటే ఈ పెళ్లి మనమే ఆపేయడం మంచిదనిపిస్తుంది. నాకెందుకో మా అక్క ఆ విరాజు ప్రేమించుకుంటున్నారనిపిస్తుంది. ఏమైంది సీతారత్నం? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? చైత్ర గురించి పిన్ని. తను వచ్చాక మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. తనతో మాట్లాడిన తర్వాత నిజం తెలుస్తుంది సీతారత్నం. అప్పటి వరకు టెన్షన్ పడద్దు. అది కాదు పిన్ని, ఒకవేళ చైత్ర నిజంగానే విరాజును ప్రేమిస్తే? తను నిజంగా ప్రేమిస్తే పెళ్లి చూపులని చెప్పిన రోజే మనకి చెప్పుండేది కదా. ఏమో పిన్ని, చైత్ర తన ప్రేమ గురించి మనకి చెప్పలేకపోయిందేమో. సరే, ఒకవేళ విరాజని చైత్ర ప్రేమించిందే అనుకో, అయితే ఏమవుతుంది? విరాజ్ మంచి అబ్బాయే కదా సీతారత్నం. విరాజ్కి పేరు పెట్టడానికి ఏం లేదు పిన్ని, చాలా మంచివాడు. మరింకే, చక్కగా విరాజ్కి చైత్రకి పెళ్లి చేసేద్దాం. అదంత తేలిక కాదు పిన్ని. అదేంటి, వాళ్ళింట్లో వాళ్ళు మంచివాళ్లేనని చెప్పావు? అవును పిన్ని, కానీ ఆ ఇంట్లోనే మన శత్రువు కూడా ఉందని మర్చిపోయావా? ఆ శత్రువు పేరు హంస. తెలుసు కదా పిన్ని ఆ హంస ఎలాంటిదో. మన అమ్మాయిని విరాజ్ చేసుకుని ఆ ఇంటికి తీసుకువెళ్తే ఆ హంస కామ్గా ఉంటుందా? ఆ హంస ఎంత పేటరేగిపోయినా చైత్ర హంసని ప్రేమతో తన వైపు తిప్పుకోగలదు. అంత తేలిగ్గా లొంగేది కాదు పిన్ని హంస. సీతారత్నం, మనం అనవసరంగా ఎక్కువగా ఊహిస్తున్నామేమో. ఒకవేళ చైత్రకి విరాజ్ మీద ఏ అభిప్రాయం లేకపోతే? ఇప్పుడొచ్చిన సంబంధం చేసేయచ్చు పిన్ని, అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. సరే, అసలు మనం ఏదైనా నిర్ణయానికి రావాలంటే చైత్రతో మాట్లాడాలి కదా. తను వచ్చిన తర్వాత మాట్లాడదాం. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఒకసారి నా వల్ల చైత్ర పెళ్ళాగిపోయింది, ఇప్పుడు మళ్ళీ నా వల్ల తన ప్రేమ ఓడిపోదు కదా. నన్నే ఐ హేట్ యు ఉంటుందా? విరాజ్ని ఇంతవరకు ఎవ్వరూ అలా అనలేదు. అసలు ఆ పొట్టిదాంతో స్మైలీని పట్టుకోవాలని నేను అనుకోవడమే నా మిస్టేక్. ఛా! విరాజ్, నా రూమ్కి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అరే, అంత కోపం ఎందుకు? కొంచెం కూల్ అవ్వు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు విరాజ్, నా మాట విను. నేను వినను. నా రూమ్ నుంచి వెళ్తావా లేదా చెప్పు. స్మైలీ బాయ్ ఫ్రెండ్ ని పట్టుకునే ఛాన్స్ వచ్చింది. ఓ వావ్! నేను నీతో మాట్లాడాలని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు కదా. లేదు విరాజ్, నిజం. నా మాట నమ్ము. ఎందుకింత డ్రామాలు చేస్తున్నావు? నాకేం అవసరం? ఇందక్కడి నుంచి చూస్తున్నాను. నువ్వు అలా తిట్టడం వల్లే కదా నేను అలా అన్నది. అర్థం చేసుకో విరాజ్. అయినా స్మైలీ విషయంలో మనం ఒకసారి ఛాన్స్ పోగొట్టుకున్నాము. ఇప్పుడు రాక రాక మరో అవకాశం వచ్చింది. ఎలాగైనా తన బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని ఆనంద్ గారిని సేవ్ చేయాలి. ఆలోచించు. నువ్వు చెప్తుంది నిజమేనా? అవును. ఇంతకీ నువ్వు చెప్తుంది నిజమే కదా? నిజమే విరాజ్. వావ్! అయితే ఇది మనకి మంచి అవకాశం. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు వదలకూడదు. అవును. ఇప్పటి నుంచి రాత్రి వరకు మనం చాలా లేట్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన టార్గెట్ మిస్ అవ్వకూడదు, వాణ్ణి వదలకూడదు. సీతారత్నం గారు, మనం అర్జెంటుగా విరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. విరాజ్ వాళ్ళింటికా? ఎందుకు? అక్క అక్కడికే కదా వెళ్ళింది. వెళ్తే వస్తుంది కదమ్మా. కాదండి, అక్కడికి వెళ్తే విరాజు అక్క ఇద్దరు అక్కడ ఉంటారు కదా.
అప్పుడు ఇద్దరిని అడిగితే నిజం తెలిసిపోతుంది కదా. అక్కడ విరాజే కాదమ్మా, విరాజ్ వాళ్ళ అమ్మా నాన్నలు, అంతకంటే ప్రమాదకారైన హంస కూడా ఉంటుందని మర్చిపోయావా? ఆ రోజు ఆనంద్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నారు కదా, అక్కకి లవ్ మ్యాటర్ లో హెల్ప్ చేస్తానని. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందో లేదోనని ఎవరికీ తెలియదు కదా. అదే కనుక్కుందామంటున్నాను. మహాలక్ష్మి, తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి, కంగారుగా ఏది పడితే అది చేయడానికి ఇది చాలా సున్నితమైన విషయం అమ్మా. జాగ్రత్తగా సావధానంగా పరిష్కరించాలి. అవును మహి, సీతారత్నం చెప్పింది 100కి 100 నిజం. అందుకే చైత్ర వచ్చేంతవరకు వేచి చూద్దాం. మీకు అర్థం కావట్లేదు బామ్మగారు. అవతల పృథ్వీ బావగారు వాళ్ళు అడ్వాన్స్ అయిపోయి కంగారు పడితే. మహాలక్ష్మి, ఈరోజే కదమ్మా చూసి వెళ్ళింది. నువ్వు వెంటనే తొందరపడిపోకు. అన్నీ ఆలోచించుకుని సమయం చూసుకుని కబురు పెడతారులే. ఆ విషయం మీరెలా చెప్తారు? మహి, కాసేపు ఓపిక పట్టు. లేదు బామ్మగారు, నాకు కాలు చేతులు ఆడట్లేదు. వెంటనే సమస్యని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది మా అక్క లైఫ్ కి సంబంధించింది, నాకు చాలా ఇంపార్టెంట్. అయితే ఒక పంచే మహాలక్ష్మి, మనందరం తొందరపడి వెళ్ళటం కాదు. చైత్రకి ఫోన్ చేసి ఇలా ఇంటికొస్తున్నామని చెప్పు. ఏమంటుందో విని తర్వాత వెళ్దాం. అప్పుడు 4 చివాట్లు పెడుతుంది. అవునవును. అందుకే చైత్రొస్తే అప్పుడు అడగడం తప్పించి వేరే మార్గం లేదమ్మా. హలో. హాయ్ బేబే, ఇంకాసేపట్లో నేను మీ ఇంటి ముందుంటాను. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా, రిస్క్ ఎందుకు చెప్పు. యునో, లవర్ కోసం రిస్క్ చేయని లైఫ్ వేస్ట్ అని మా లవ్ గురు చెప్తుంటాడు. సో కూల్ బేబీ, నేను చూసుకుంటా కదా. నా కోసం అంత ప్రేమగా వస్తానంటే నేనెందుకు కాదంటాను. బట్ కేర్ఫుల్, ఓకే? ఓకే బేబీ. వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయ్.
పువ్వులు అక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీ అయినట్టేనా? రెడీ మేడం. ఇక్కడ కూడా అంతా రెడీ చేసావు కదా? చంద్రుణ్ణి చూడ్డానికి జల్లెడ తెప్పించావా? రెడీ చేశాను మేడం. ఎందుకొదినా అంత హడావిడి చేస్తున్నావు? అన్నీ రెడీ అయ్యేటట్టు నేను చూసుకుంటాను కదా. నువ్వు రెడీ అవ్వడానికే గంట పట్టింది, ఇంకా ఇవన్నీ ఏం చూసుకుంటావు? ఇంతకీ చైత్ర ఎక్కడా? ఇప్పుడు చైత్రతో ఏం పనొదినా? తను లేదు కాబట్టే పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. అదే తను దగ్గరుండి చూసుకుంటే వేలు పెట్టడానికి కూడా వీల్లేనంత పర్ఫెక్ట్గా చేస్తుంది. నువ్వు మరీ వదినా. ఇంట్లో వాళ్ళ నేను స్మైలీ ఉండగా పరాయి వాళ్ళెవరో వచ్చి చేయడం ఎందుకు చెప్పు? స్మైలీనా? సరిపోయింది, తనకేం తెలుసని. అయినా ఇలాంటి పూజలు ఓ పద్ధతి ప్రకారం చెయ్యాలి, ఎలా పడితే అలా చేయకూడదు. చైత్రకైతే అన్ని పద్ధతులు బాగా తెలుసు. నువ్వెన్నైనా చెప్పొదినా, మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి. చైత్ర కూడా తన సొంతింటి పనులు అనుకునే చేస్తుంది. ఇంతకీ చైత్ర ఎక్కడుంది? చైత్రా, వదినా. చైత్రా! ఈవిడొకర్తే ఎప్పుడు చైత్ర చైత్ర అని చైత్ర జపం చేస్తూ ఉంటుంది. ఈ స్మైలీ ఉందే, కాస్త గోమతిని కాకాపట్టవే అంటే చెవిని వేసుకోదు. అసలెక్కడుంది? వస్తాడు రాడు, వస్తాడు రాడు, వస్తాడు రాడు, వస్తాడు. హలో, ఏం చేస్తున్నావు? డెస్టినీ చెక్ చేస్తున్నాను. ఒక్కొక్క రెక్క తీసేస్తూ వస్తాడు రాడు అని కౌంట్ చేస్తూ ఉంటే లాస్ట్ లో వస్తాడు అని వచ్చిందనుకో, ఖచ్చితంగా వస్తాడు. వచ్చేదేమన్నా నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా? వస్తాడు రాడు అనడానికి. నిజం చెప్పు, నువ్వు ఫిజియోథెరపీ ఎగ్జామ్ కాపీ కొట్టి పాస్ అయ్యావు కదా? హలో, మా కాలేజ్ లో నేనే ఫస్ట్ తెలుసా? ఇలాగే ఆన్సర్ కూడా ABCD అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసి రాసుంటావు. లక్ బాగుండి పాస్ అయ్యావు. లేదా జాబ్ రాకముందు ట్యాంక్ బండ్ మీద చిలక జ్యోతిష్యం లాగా ఇలా ఫ్లవర్ జ్యోతిష్యం చెప్పుంటావేమో. హలో, నా సెంటిమెంట్స్ నాకుంటాయి, వాటితో నీకేంటి పని? చైత్ర! అయ్యో, మేడం వస్తున్నారే. ఆగు, పట్టుకో చెప్తాను. ఇదిగో, మనం డెకరేషన్ ఎలా చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పెడదాం. తర్వాత ఏం చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు, కాస్త మెయింటైన్ చేయి. మేడం వస్తున్నారు అక్కడ. ఓ, ఈ ఫ్లవర్స్ ని ఆ హైట్ కు నీ హైట్ సరిపోతుంది కాబట్టి నువ్వే. చైత్ర, ఇక్కడున్నావా? అవతల పనులన్నీ అలాగే ఉండిపోయాయి. నువ్వు వస్తే కాని అవన్నీ అవ్వవు. పదమ్మా. సరే మేడం, మీరు వెళ్ళండి. నేను ఇక్కడ కొంచెం డెకరేషన్స్ ఫినిష్ చేసేసి వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేసేయమ్మా. నువ్విక్కడే ఉండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. తను ఏ టైంలో అయినా రావచ్చు. నేను వెళ్తాను. హలో, ఏంటి తమరు మహారాణిలాగా దర్జాగా లోపలుంటే నేను ఇక్కడ వాచ్మన్ లా కాపలా కాయాలా? నో వే, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి. మేడం వచ్చి పిలిచారు, నువ్వు విన్నావు కదా. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అర్థం చేసుకో. అది నీ ప్రాబ్లం, దాంతో నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి అంతే. మరి అక్కడ? ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ కేర్. నీకు అసలు బుద్ధుందా? ఇది మీ అన్నయ్య లైఫ్ ప్రాబ్లం, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మా అన్నయ్య లైఫ్ ఓకే, ఒప్పుకుంటాను. కానీ ఈ టాస్క్ స్టార్ట్ చేసింది నువ్వే కదా, సో ఫినిష్ చేయాల్సింది కూడా నువ్వే. సపోర్ట్ చేస్తానన్నది ఎవరు? నువ్వే కదా. అందుకే కదా పక్కనే ఉన్నాను. ఏంటి నా పనికి ఇలా అడ్డు తగలడమా? చూడు విరాజ్, నాకు ఈ పని ఎంత ముఖ్యమో మేడం చెప్పిన పని కూడా అంతే ముఖ్యం. నువ్విక్కడే ఉండి చూస్తూ ఉండు. కృష్ణ కృష్ణ ప్రేమ